షుగర్ ఫ్యాక్టరీస్కి ఇదివరకు ఉన్న గవర్నమెంటు దాని మీద కోర్టును కూడా మభ్యపెట్టింది. టేక్ ఓవర్ చేస్తా అని కోర్టుకి లిఖితపూర్వకంగా ఇచ్చి కూడా సమయం వేస్ట్ చేసింది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కాంగ్రెస్ వచ్చినాక కమిటీల పేరుతోటి మళ్ళీ డిలే చేయటము, ఎలక్షన్లన్నీ దాటేసినాక వీళ్ళు చేయదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా మేనేజ్మెంట్ వస్తే వాళ్ళతోటి కిక్ బ్యాక్స్ లంచం మాట్లాడుకుంటారు. అది ఎక్కడి వరకు పోతుందంటే, వాళ్ళ అడిగే అమౌంట్స్ ఏ బిజినెస్ వాడు ముందుకు రాడు. అందుకనే మేము స్పష్టంగా చెప్తున్నాము, మీరు ఎంత అమ్ముతారో బహిర్గతం చేయండి. మీరు వాల్యుయేషను ఒక అంతర్జాతీయ సంస్థతోటి చేపించండి, రేటు బహిర్గతం చేయండి. దాని తర్వాత మీరు ఎవరిని పిలుస్తారా, ఎవరిని మేము తీసుకొస్తామా అన్నది క్వశ్చన్. ఇది ఇంటర్నల్గా చేసుకుంటా ఉన్నారు, బిహైండ్ ద కర్టెన్ డీల్ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఈ రకంగా అయితే ఎప్పటికి కూడా తెచ్చుకోవు చెరుకు ఫ్యాక్టరీ. సో వాల్యుయేషన్ చేపించండి, డిక్లేర్ చేయండి ప్రజలకి. మాకు ఏ ముస్లిము, హిందూ, మైనారిటీ, మెజారిటీతో వైఖరి ఒకటే ఉంటుంది, అందరికి ఒకటే వైఖరి ఉంటుంది. 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ స్కీమ్ ఏది కూడా ముస్లింలకి, హిందువులకి అని లేదు, అందరు భారతీయులకు ఉంటుంది. సో సేమ్ అప్రోచ్ టు ఎవ్రీ ఓటర్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైనారిటీ అపీజ్మెంట్ కోసం ఎన్ననే చేస్తారు. ఇప్పుడే అడిగింది కదా, మార్క్స్ సూక్తులు చెప్తారు, వాళ్ళకి ఇవ్వరు. స్కీములు వాళ్ళ పేరు మీద తీస్తారు. మాది అట్లా ఏం లేవు కదా. ఒక స్కీమ్ చెప్పండి, నేను ప్రత్యేకంగా ముస్లింల కోసమో హిందువుల కోసమో చేసినాయి ఏది లేవు. కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పతనానికి చేరుతుంది దేశంలో. మీరు అడిగేది రెవెన్యూకి సంబంధించి క్వశ్చన్. 100% మాకు మా నాన్నగారి పేరు తీసుకున్న వాడిని కాబట్టి డిఎన్ఏ సేమ్. మీ అంటే మాకు ఇష్టం ఉంటుంది, సింపతి ఉంటుంది. మీ అందరికి ప్లాట్లు ఇవ్వాలి, ఇచ్చిండ్రు ఇంతకుముందు. మేము రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జర్నలిస్టులకి తప్పకుండా ప్లాట్లు ఇస్తాం. యూ డిజర్వ్ ఇట్. బీజేపీ హక్కు కాదండి. రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ కొత్త కాదు, అనేక మార్లు అమెండ్మెంట్స్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రియాంబుల్ మార్చి సెక్యులర్ సోషలిస్ట్ 2 పదాలు చేకూర్చింది దానిలో ఇందిరాగాంధీ. కాబట్టి ఆ విషయంలో నేను మాట్లాడుతూ, సెక్యులర్ పదము ఎట్లా చేరుస్తారు, మీరు దేశాన్ని మత ప్రాతిపదికన విడదీసినప్పుడు, ముస్లింలకి దేశాలు ఇచ్చినప్పుడు హిందువులకు ఏది అన్నది ప్రశ్న. దానికి కాంగ్రెస్ వాడు ఇవ్వాలని వరకు జవాబు ఇయ్యాడు. సెక్యులర్ పదం ఎట్లా చేరుస్తారు మీరు? అంబేద్కర్ గారు పెట్టిన పదం కాదు కదా అది. ప్రియాంబుల్ మార్చిండ్రు. అమెండ్మెంట్స్ అనేకమైతే 370 తీసేసిండ్రు. ఆ అమెండ్మెంట్స్ అనేకమైనాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ చేశారు అమెండ్మెంట్స్ బీజేపీ కన్నా. సెక్యులర్ పదం ఎట్లా తీరుస్తారు? సెక్యులర్ పదం ఏమంటే మరి అఖండ భారతదేశం ఏమిటి సెక్యులర్ పెట్టేది ఉండే ఎవరన్నా వద్దన్నారా? ముస్లిం అపీజ్మెంట్ 1947 కెళ్ళి మొదలైపోయింది వీళ్ళది. దానికి మేము వ్యతిరేకం. రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలలో పెరుగుతాయి కానీ తరగవు. రిలీజియస్ రిజర్వేషన్లు ఉండవు, ఉంటే తీసేస్తాం. రిలీజియస్ రిజర్వేషన్స్
ముస్లింలకి రిజర్వేషన్లు ఉండవు. ఇచ్చినవి అండ్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. కాబట్టి అది స్పష్టంగా పిఎం గారు చెప్పారు, హెచ్ఎం గారు చెప్పారు, మేము కూడా పదే పదే చెప్తున్నాము, ముస్లిం రిజర్వేషన్ అన్నది ఉండదు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీడీ కార్మికులు అత్యధిక సమస్యలు పరిష్కారం పార్లమెంట్ సమస్యలు పరిష్కరిస్తారు. బీడీ కార్మికుల మన దగ్గర ఎక్కువ. బీడీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాల వల్ల తగ్గుముఖం పడుతూ ఉంది. దానివల్ల సమస్యలు పెరుగుతున్నాయి. ఆల్టర్నేట్ ఉపాధి దాని మీదనే నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే మహిళా సంఘాలకి లోన్స్ పెంచడం, మహిళా సంఘాలకి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, చాలా మంది గిర్నీలు పెట్టుకున్నారు, చాలా మంది ప్యాకేజింగ్ యూనిట్లు పెట్టుకున్నారు, కప్ సాసర్లు తయారు చేసే యూనిట్ పెట్టుకున్నారు. రేపు డ్రోన్లు ఇచ్చేసి డ్రోన్ ద్వారా వ్యవసాయం చేయడానికి మహిళా సంఘాలకి ఇన్కమ్ పెరిగేటట్టు ప్రణాళికలు ఉన్నాయి. అవి అంతా మీరు చూసిండ్రు, వికసిత్ భారత్ యాత్రలో చూసిండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయడమే దానికి పరిష్కారం. అందులో భాగంగా వాళ్ళ హెల్త్ సమస్య దృష్టిలో ఉంచుకొని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా భారతీయ జనతా పార్టీ కమిట్ చేస్తూ ఉంది. అమిత్ షా గారి నోటనే మీరు విన్నారు. హలో శ్యామ్ విజయ్ సార్, గతంలో అడిగిన కాంగ్రెస్ కానీ అటు టీఆర్ఎస్ కానీ అభ్యర్థులు గతంలో ధర్మపురాలను కొన్ని హామీలు ఇచ్చాడు. పసుపు బోర్డు విషయంలో కానీ, దూరబ్యాంకు సర్టిఫికేట్ విషయంలో కానీ, కార్మికుల సమస్యలు పరిష్కరించి కాల్ సెంటర్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, అట్లనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే విషయంలో అవి అమలు చేయలేకపోయిండు. తిరిగి ఇప్పుడు అవి మళ్ళీ విజన్ డాక్యుమెంట్ లో అవే హామీలు ఇచ్చిండు అనే ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఏది అమలు చేయలేదు? పసుపు కూడా అమలు చేయలేదా? పసుపు ధరలు అమలు చేయలేదా? ఏది అమలు చేయలేదు? అంటే ఇట్లా చూమంతారంటే ఆఫీస్ వచ్చేస్తుందా? ఆల్రెడీ స్పైసెస్ బోర్డు కూడా తెచ్చినాము, అది పని నడుస్తూ ఉంది. పసుపు బోర్డు వచ్చింది, దానికి కార్యాలయాలు నెలకొల్పాలా. ఆ కార్యాలయాలు ఎక్కడ నెలకొల్పుతారన్నది కూడా హోమ్ మినిస్టర్ గారు స్పష్టంగా ఇక్కడనే ఇందూరు గడ్డ మీద నెలకొల్పుతామని చెప్పిండ్రు. అంటే చేతగానోనికి వేరేవాడు చేసినా కూడా నమ్మడు. వీళ్ళు చేతగానోళ్ళు. కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ వాడు చేతగానోళ్ళే కదా. మరి 40 ఏళ్ళ నుంచి అసలు పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? ఓడని ఇంపోర్ట్ చేస్తారా అండి పసుపు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇంపోర్ట్ చేస్తా ఉంటే వాళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు, రైతుల మీద ప్రేమ లేదు. పసుపు బోర్డు కార్యాలయం ఇక్కడనే వస్తుంది. అది కార్యకలాపాలు మొదలుపెట్టే వరకు ఈ ప్రాంతం నుంచి, కేంద్రం నుంచి ఎప్పుడో మొదలైపోయింది, ఈ ప్రాంతం నుంచి కూడా మొదలుపెట్టే వరకు స్పైసెస్ బోర్డు కూడా పని నడుస్తూ ఉంది. ఖాళీగా ఎవరు లేరు. స్పైసెస్ బోర్డు చేసిన పని వల్లనే 20,000 దాటింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్లనే 20,000 దాటింది. గల్ఫ్ నేను నడుపుతున్న కాల్ సెంటర్ వాళ్ళ పార్టీలు కూడా నడపవు. ఇండివిజువల్ ఎంపీగా నేను నడుపుతున్న కాల్ సెంటర్ హెల్ప్ లైన్. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికి హెల్ప్ చేయలే గల్ఫ్ కార్మికులకి. నేను చేసినంత కోవిడ్లో పర్సనల్గా నా పార్టీ కూడా ఇయ్యదు, నాకేం ప్రభుత్వం కూడా ఇయ్యదు. దాని లెక్కపత్రాలు కూడా ఉన్నాయి, మనము ప్రచారంలో వాడుతూ ఉన్నాం. కనీస అవగాహన లేని అలిగేషన్స్. 45 సంవత్సరాలు అంటారు, 10 సార్లు అంటారు, 5 సార్లు అంటారు. ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి చేసింది లేదు. ఓ అజెండా లేదు. గల్ఫ్ బోర్డు ఎక్కడ పెడతారండి? రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే నేను ఓరా పేరు పెట్టనుంటి. మీరు రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు పెట్టలేదు? గల్ఫ్ ఫండ్ పెట్టిండ్రు వాళ్ళ మేనిఫెస్టోలా. ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంటున్నారు.
మళ్ళీ వీళ్ళ నేషనల్ మేనిఫెస్టోలో ఒక బోర్డు లేదు. వీళ్ళు ఇక్కడ 2 లక్షల రుణమాఫీ అంటారు, వాళ్ళ నేషనల్ మేనిఫెస్టోలో ఏమో రుణమాఫీకి కమిషన్ ఇస్తామంటారు. అసలు ఏమైనా సింక్ ఉందా? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పరు. ఇవన్నీ అడగండి, వాళ్ళు ఉన్నట్టునే కాంగ్రెస్ అభ్యర్థి కూడా. గల్ఫ్ బోర్డు వాళ్ళు ఇస్తారు, నేషనల్ మేనిఫెస్టోలో లేదు కాంగ్రెస్ పార్టీకి. స్టేట్లో ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, ఎలక్షన్ నిలబడడం ఎందుకు? దీనికి దానికి సంబంధం ఏంది? మరి రుణమాఫీ ఇక్కడ ఇస్తా అంటారు, వాళ్ళేమో కమిషన్ ఇస్తా అంటారు. ఏది నిజం? గల్ఫ్ ఫండ్ ఏమాయ? ఇతర 6 గ్యారెంటీల హామీలు ఏమాయా? 6 గ్యారెంటీలు కాక అదనపు గ్యారెంటీల హామీలు అవన్నీ ఏమాయ? మంచి పెద్ద పెద్ద విషయాల మీద స్టాండ్ చెప్పమంటే మా పార్టీ స్టాండే మా స్టాండ్ అంటారు. మీ పార్టీ స్టాండ్ ఏంటి చెప్పు మరి? పార్టీ స్టాండ్ చెప్పాలి కదా. మా పార్టీ స్టాండే నా స్టాండ్ అంటే వాట్ ఈస్ యువర్ పార్టీ స్టాండ్? CAA, NRC, UCC, what is your party stand? You don't have a stand, very unfortunate. You want to become a parliamentarian, very unfortunate. You don't have a stand. What is your party stand? Reveal. స్పష్టత లేదు, అవగాహన లేదు, ధర్నాలు ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఓళ్ళతోటి చేస్తున్నామో తెలియదు, మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పరు. ఓట్లు కావాలి. ఎట్లా వస్తాయండి ఓట్లు? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విల్ బి మై హైయెస్ట్ ప్రయారిటీ ఈసారి. సో దానికి ఏ రకంగా క్రియేట్ చేస్తామన్న ఒక అవగాహన కూడా చెప్పినాము. దాన్ని ఒక బ్రీఫ్ ఇచ్చినాము విజన్ డాక్యుమెంట్లో. మా పార్టీ స్టాండే నా స్టాండ్ అనలే కదా. ఏ రకంగా నా ప్రాంతానికి నేను చేసుకుంటా అన్నది మేము బ్రీఫ్గా చెప్పినాం అందులో. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాల మీద వెనక్కి తీసుకుంది. మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ రైతు చట్టాలను చట్టం చేసే అవకాశం ఉందా? దాని విషయంలో రేపు ప్రభుత్వం ఏర్పాటయ్యాకనే క్లారిటీ వస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మాకేం కనబడలేదు, సంకల్ప పత్రంలో అయితే మాకు కనబడలేదు. నా పర్సనల్ వ్యూ అది మంచిది. రైట్. ఈ మధ్యన బీజేపీ పార్టీలోని ఒక నాయకుడు బీజేపీ పార్టీ కానీ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దీనిపైన మీరు ఏమంటారు? బీజేపీ పార్టీ కాంపిటేటివ్ పార్టీ. బీజేపీ పార్టీలో కాంపిటీషన్ పెరిగిపోయింది. క్రియేట్ చేసిన వాడినే నేను. శ్రీనివాసును తీసుకున్నా వస్తా అంటే, మహేష్ని తీసుకున్నా, సురేష్ని తీసుకున్నా వస్తా అంటే, నడ్డా గారు టికెట్ ఇచ్చట ఆయన, టికెట్ ఆయన ఇస్తాడు, శ్రీనివాస్ నా మీద ఏడుస్తాడు. నేను ఏం చేయాలి? నీ పేరు శ్రీనివాసే కదా? ఏం చేయాలి? ఏం చేయలేము. ఏం చేస్తాం? గమన కూర్చుంటాం. మీతో పార్టీ పెరుగుతూ ఉంటుంది. అంత ప్రక్రియ, పొలిటికల్ ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. No chance for second, only single. కొత్తగా అడిగేవారు ఉంటే అడగండి, 5 నిమిషాల్లో ఉర్దూ ముత్రుడు అడుగుతున్నా. ఉర్దూ ముత్రుడు ఎవరు? అహ్మద్ పూछे ఏ మైక్ దో ఏ అహ్మద్ नमस्ते, मेरा नाम शेख अहमद है,
साइलेंस आपके ऊपर एलिगेशन लगा है मेल बनने को 4 करोड़ रुपया आप लिए होते हो। 4 करोड़ అంటే ఒక వ్యక్తి దగ్గర పెట్టుకుంటే వ్యక్తిలా కాలే మేయర్ కాలే కదా తీసుకోపోమను मेरे ऊपर 1 रुपया का एलिगेशन करप्शन का नहीं रहता, ना है ना रहेगा, నా కవిత లేదు, ఇప్పుడు లేదు, ఇంతకుముందు లేకుండే రానున్న కాలంలో కూడా ఉండదు. ఇదే ఇక నేను ఇప్పుడు చెప్పిన మా శ్రీనివాస్ మిత్రుడు ఆయన టికెట్ రాకుంటే అలిగేషన్లు చేస్తూ ఉంటారు. అట్లా నెక్స్ట్ 4 కోట్లు 4 సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ డబుల్ అయిపోయింది. మరి 8 కోట్ల ఇప్పుడు ఇంత ఇన్ని రోజులు యాదికి రాలే మరి. ఓకే ఏం క్వశ్చన్స్ లేవు కదా. అభ్యర్థి ఎంపీ మీరు జస్ట్ బ్రీఫ్ చేయండి, ఏం చెప్పదలుచుకోరు ఈ ఎన్నికల్లో మీరు జిల్లా ప్రజలు. మీడియా మిత్రులందరికీ ఈ మీట్ ద బెస్ట్ కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనందంగా అనిపించింది. లాస్ట్ టైం నన్ను విలువనంటున్నారు మీరు, ఫస్ట్ టైం అనుకుంటా. పెట్టలేదా అప్పుడు? సో ఫస్ట్ టైం మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిజామాబాద్లో చేయడం సంతోషంగా ఉంది. చాలా ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. ఇక ఇవాళ లాస్ట్ డే, మొత్తం మీడియా మిత్రులు అందరూ ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఉన్నారు. నేను మరోసారి ఎన్నిక చాలా సీరియస్ ఎన్నిక, ఇది దేశ భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక. ఇది దేశం అన్నప్పుడు దేశ భద్రత, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశం యొక్క డెమోగ్రఫిక్స్, పాపులేషన్ డెమోగ్రఫిక్స్, ఆర్థిక వ్యవస్థలు, ఓవరాల్ డెవలప్మెంటు, ప్లస్ ఈ దేశానికి ఉన్న హెరిటేజు, అన్నిటికంటే పెద్ద హెరిటేజ్ మన కల్చరు, ఇవన్నిటికీ సంబంధించిన ఎన్నిక ఇది. కాబట్టి ఎవరు ఏమనుకుంటున్నారు, ఏ అభ్యర్థి ఆలోచన ఏ రకంగా ఉన్నదన్నది ప్రజలు గమనించేది ఎక్కువ. నేను పదే పదే నా స్పీచ్లలో, మా పార్టీ సంకల్ప పత్రాలలో, ఇదివరకు ఉన్న సంకల్ప పత్రాలలో ఉన్న ఆర్టికల్ 370ని తీసేయడము, ట్రిపుల్ తలాక్ని తీసేయడము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడము, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఎన్ఆర్సీ తప్పకుండా వస్తుందని మా హోమ్ మినిస్టర్ గారు పదే పదే చెప్పడము, ఈసారి సంకల్ప పత్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండటము, 1 నేషన్ 1 ఎలక్షన్ ఉండటము, ఇవన్నీ కూడా దేశానికి చాలా ప్రముఖమైన సబ్జెక్ట్స్. వీటి మీద స్పష్టత ఇయ్యలేని వాళ్ళు ఈ ఎన్నిక నిలబడడానికి అర్హులు కాదు. యు విల్ హ్యావ్ టు ఏమి ప్రజలకు ఏం చెప్తారు వీటన్నిటి మీద? వాళ్ళు చెప్పే చెరుకు ఫ్యాక్టరీలు, గల్ఫ్ బోర్డు, ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. గల్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వంతో పెడతామంటున్నారు, కేరళ వాళ్ళు పెట్టినట్టు. చెరుకు ఫ్యాక్టరీలు మీరే పార్ట్నర్లు. దీనికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధమే లేదు, ఈ ఎన్నికలతోటి సంబంధమే లేదు. మీరు స్టాండ్ క్లియర్ చేయండి. ప్రత్యేకంగా నేను కాంగ్రెస్ అభ్యర్థికి చెప్తా ఉన్నా, లాస్ట్ ఎలక్షన్ అని సింపతి గెయిన్ చేయడం కాదు. మీరు హిందువుల ఉసురు పోసుకుంటున్నారు. హిందువులకి ఎనలేని నష్టం మీరు చేసిండ్రు, మీ పార్టీ చేసింది. మీ పార్టీ స్టాండే మీ స్టాండ్ అంటే హిందువుల వ్యతిరేక స్టాండ్. అది చరిత్ర చెప్తా ఉంది. మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా మీరు ధర్నాలు చేసిండ్రు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? కేవలం మే 13 దాకా మీరు మాట్లాడరు. దాని తర్వాత మళ్ళా మీ స్టాండ్ గదే ఉంటుంది. మీరు రోహింగ్యాలకి, బంగ్లాదేశ్ ముస్లింలకి ఇక్కడి నుంచి తరిమేయాలి, దాని మీద మీ స్టాండ్ చెప్పకుండా మీరు లోక్సభ ఎన్నికలు నిలబడటం అనర్హులు.
You don't deserve to contest Lok Sabha poll. యూనిఫామ్ సివిల్ కోడ్ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయం అది. ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలన్నది అంబేద్కర్ గారి ఆశయం అది. ఇవ్వాలంటి వరకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, అది కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు, అది సిగ్గుచేటు. ఇవాళ మేము ఇంప్లిమెంట్ జూన్ మాసంలో నాకు తెలిసి మా ప్రధానమంత్రి గారి అప్రోచ్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ సెషన్లోనే అది వస్తుంది. దీని మీద మీ స్టాండ్ ఏంటంటే చెప్పరు. మీ నాయకులు ఆ దిగ్విజయ్ సింగ్ అనో ఇంకెవరనో మీ హైకమాండ్ లో ఇంపార్టెంట్ పాత్ర పోషించే వాళ్ళు ఆర్టికల్ 370ని వాపస్ తెస్తామంటారు. మీరు మీ పార్టీ స్టాండ్, మీరు మిమ్మల్ని అడిగితేనేమో మా పార్టీ స్టాండే నా స్టాండ్ అంటారు. మా పార్టీ స్టాండే నా స్టాండ్, మీ పార్టీ స్టాండ్ ఏం చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా నాది లాస్ట్ ఎలక్షన్, ఓడిపోతే తట్టుకోలేము బాస్, మీరు గెలిస్తే ప్రజలు తట్టుకోలేరు, హిందుస్థాన్ తట్టుకోలేదు. యు ఆర్ ఎ థ్రెట్ టు ఇండియన్ సొసైటీ. సిమ్మి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మీకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నది. దాన్ని కనీసం ఖండించనన్నా ఖండించలేదు వీళ్ళు. వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. పిఎఫ్ఐ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. విదేశాలలో ఉన్న ముస్లిం బోర్డులు, ముస్లిం కమిటీలు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని బట్టి రేపు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కలలో వచ్చినా అది టెర్రరిస్టులు నడిపే ప్రభుత్వమే అవుతుంది. మీలాంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఎన్ఐఏ రేడ్లు అవుతున్నాయి. దొంగ పాస్పోర్ట్లు బోధన నుంచి బయటకు వస్తున్నాయి. కర్ణాటకలో బాంబ్ బ్లాస్ట్ అయితే మూలాలు జగిత్యాల్లో వస్తున్నాయి. అది కేవలం మీలాంటి నాయకులు చేయవల్ల. వీటన్నిటి మీద స్పష్టత ఇవ్వకుండా, దేశ భద్రత మీద స్పష్టత ఇవ్వకుండా మీరు ఎన్నిక నిలబడి ఓట్లు అడుగుతా అంటే ఇందూరు ప్రజలు సహించరు. It could be your last election or maybe you will have another 3-4 last elections. 2014 నుంచి మీరు లాస్ట్ ఎలక్షనే అంటున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు నిండా నూరేళ్లు సుఖంగా ఉండాలి అని ఇండివిజువల్ గా నేను కోరుకుంటా. మీరు ఇంకా ఎన్నికలు కొట్లాడాలి, మీకు షోకుంటే కొట్లాడాలి, కానీ స్పష్టత ఇవ్వాలి. మీ పార్టీ వైఖరి ఏంది స్పష్టత ఇవ్వాలి. మీ వైఖరి ఏంది స్పష్టత ఇవ్వాలి. మేము ఇవ్వము, మేము కేవలం ఓట్లు అడుగుతాము, ఓట్లు వేయించుకుంటామంటే అది మంచి పద్ధతి కాదు. మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్ కి అస్సలు మంచిది కాదు. రేపు మే 13 నాడు జరుగుతున్న ఎన్నికలలో కూడా నేను చాలా స్పెసిఫిక్ గా మీడియా ముందు ఉంచుతున్నా. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం ప్రతి బూత్లో ఎక్కడైతే మహిళలు ఫేస్ కవర్ చేసుకొని తల కవర్ చేసుకొని వస్తారో తలపైన ముఖం పైన కవర్ తీసేసి ఆ తర్వాతనే ఓటు ప్రక్రియలో పాల్గొనాలి. ఇది చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని నేను ఎలక్షన్ కమిషన్ కూడా లిఖిత పూర్వకం కూడా రాయడం జరిగింది. నేను మీ ద్వారా మరొకసారి టోటల్ యంత్రాంగానికి రిమైండ్ కూడా చేస్తా ఉన్నా. ఇవాళ లాస్ట్ డే, కనీసం ఇవ్వాలన్నా ఆ బీఆర్ఎస్ అభ్యర్థి కానీ ప్రత్యేకంగా కాంగ్రెస్ అభ్యర్థి కానీ మీరు దేశ భద్రతకి దేశ భవిష్యత్తుకి సంబంధించిన అతి ముఖ్యమైన సబ్జెక్ట్స్ మీద వైఖరి చెప్పకుండా ఎలక్షన్లు కొట్లాడతా అంటే నేను ప్రజలతోటి నా రిక్వెస్ట్, దయచేసి డిపాజిట్లు కూడా గల్లంతు చేయండి. వాళ్ళే మన తరాలని మనం రిస్క్ లో పెట్టలేము, మన దేశాన్ని మనం రిస్క్ లో పెట్టలేము, మన దేశాన్ని మళ్ళా ముక్కలు చేసుకోలేము. వీ కెనాట్ అఫోర్డ్ టు డూ దాట్.
That is my appeal to my beloved voters. Kindly do not entertain anti-nationalistic ideology of Congress party. Thank you. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.